హరిశ్చంద్ర ఇదియా అందరూ వీరి ధనమించుకున్నదగిన వారందరూ ఇచ్చటనే ఉన్నారు. కావున వీరందరూ విన్నట్లు వెలుగెత్తి గట్టిగా ఒక కేక వేయమయ్యా, గట్టిగా ఒక కేక వేయము. అయ్యా అన్నిటికీ నేను సిద్ధపడియే ఉన్నానయ్యా. ఓ కాశీపుర భాగ్యవంతులా, ఈ అమ్మ ఎట్టిదని మరియు
నాథ, ఏదో సందేహించదు. ఓ కాశీపుర పౌరులారా, అయ్యలారా మరియు భాగ్యవంతులారా, లీలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కావ్య సార్వభౌముని సార్వభౌముని శ్రీ 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 ఎవరైనా ఇక్కడ బాణసంగా విక్రయిస్తున్నది? అయ్యా నేనే, మందభాగ్యుండనైన నేనే బానిసను విక్రయించుతున్నాడు. అట్లనే నీవెవరు? నేనెవరైనా నీకేమయ్యా? ఓహో, పేరు చెప్పుడికే సందేహిస్తున్నావే. మరి ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించితివా ఏమి?
నీ అదృష్టం చేతనే లభించినది. అవునయ్యా, అదృష్టం చేతనే లభించినది. సరే, నీ పేరు తెలుపుము. నేను హరిశ్చంద్రుడు. మరి ఆమె ఈయమ నా భార్య చంద్రమతి అయ్యా, చంద్రమతి. విశ్వామిత్రుడికి అప్పు మరి అడగలేదు నువ్వే ఉంటాయా? అవునయ్యా, ఆ కపోతల్లో ఆమునికి నీ పెట్లు రుణపడితివి. నా రాజ్య సర్వస్వమంతయు అతనికి దారబోయినప్పుడు ముందుగా యజ్ఞార్థమై ఇచ్చేదనన్న ధనము నిరూపించుకపోవుట వలన ఇందులకు పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? పత్రములు సాక్ష్యములు ఎలా కావాలన్నయ్యా? సత్యశీలమే మా పత్రములు, మా ఉభేర చిత్తములే సాక్ష్యములయ్యా. ఓయ్ అమాయకుడా! గురువు గారండి, ఆ. అమాయకులంటే ఎక్కడో ఉన్నారనుకున్నావు, ఇక్కడే ఉన్నానండి. పత్రము లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముతున్నావా? ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయబద్ధం వాదించి రాయి గుర్తు చెప్పేది. రండి గురువు గారండి, రాయి తీసుకో. ఇట్రా, నెత్తి వేసి కొట్టుకో. రండి అల్లా. రాయి గుర్తు చెప్పడం అంటే బలవంతంగా చెప్పడం వల్ల అప్రాచుడా. రండి రండి. హరిశ్చంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. అయ్యా, బ్రాహ్మణులే కానీ సత్యసంధుడు ధనము పట్ల కాస్త సరళింపు ఉండాలి వాళ్ళనయ్యా. ధనాచకు ఇక వనదుడుకు నీకేలా నీవేదా. పాలల్లని పిల్లిగలగే పాలల్లని పిల్లిగలగే మీరు భజన చేయడానికి వచ్చారా, బానిసను కొనడానికి వచ్చారా? అలికథలు చెప్పుకుంటా, పులికథలు చెప్పుకుంటూ అనేకం చెప్పుకుంటూ అంగళ నీరయ్యా. అలకటానికి నువ్వెవడు? నేనెవరున్నా? తీయడి చెరక బాణం నోటబోద్దుమన్నా విషమను కక్క వారికి ఏమో తెలుగుదు, అంతే కదా. సరే హరిశ్చంద్ర, నీ బాలనమ్ముడికి ముమ్మాటికి ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. అట్లయినా ధర తెలుపుము. ధర చెప్పుమయ్యా. విప్రోత్తమా, ధర చెప్పిన వినమండి అయ్యా, వినండి. ఒకటే కదా, ఒక గూటి పక్షులమే కదా.
బేరం కదా, ఏదో ఇది కూడా మన గుట్టి పక్షే కదా, ఏదో ఆచి చూచి చెప్తాం అనుకున్నాం. ఏమి చౌక బేరం లేదు. వెళ్దాం పర్లేదు. పాండే చలికాలం అందరూ వెళ్ళిపోయి మరి లేకపోతే ఊరక పంచాంగం కట్టకే వస్తుందా ఏమయ్యా? నువ్వు పంచాంగం కట్ట, నీ తాత పంచాంగం కట్ట, నీ ముత్తాత పంచాంగం కట్ట, మీ అన్నయ్య పంచాంగం కట్ట, మీ తమ్ముడు పంచాంగం కట్ట, నీ ఇల్లు పంచాంగం కట్ట, ఇంటి తాతకుల పంచాంగం కట్ట, పంచాంగం కట్ట. గురువుగారు మీరు కళ్ళంటు తీయండి, వీళ్ళు మాత్రం బతక నేను, నా ఒళ్ళు మండిపోతుంది, నా రక్తం ఉడికిపోతుంది. గురువుగారు మీరు కళ్ళంటు తీయండి, వీళ్ళు కళ్ళంటు తీయండి. ఎవరు కొట్టినా మా గురువు గారు పంచాంగం కట్ట ఎన్ని దినాలు చేసిందో, ఎన్ని తత్తినాలు చేసిందో, ఎన్ని కాపలాలు చేసిందో నీకేం తెలుసురా? మా గురువు గారు 100 పెళ్లిళ్ళు చేస్తే అందులో 99 పటాపట్ ఉన్న ఒక్క పెళ్లి కూడా ఇప్పుడో ఇంకా సేపు అంటుందిరా. మా గురువు గారు పంచాంగం కట్ట ఎంత ఉంటుందిరా? అది కాదురా, ఆయన ఒక్క మాట అన్నాడు, పంచాంగమ్మ కట్టకొచ్చునా అని. మన బండారం అంతా అట్లా బయట చేస్తాడు ఆయన శిష్య. గురువు గారు మీకు సిగ్గు సెలవు లేకపోవచ్చు, నీతి జాతి లేకపోవచ్చు. మిమ్మల్ని అంటుంటే నేను అనుకుంటాను గురువు గారు, ఉంటే ఆడు ఉండాలి, లేకపోతే నేను నువ్వు మాట్లాడింది ఎట్లా ఉంది, నువ్వు నేను ఉంటాం కాదు నాయన. అమ్మో నా శిష్యుడు అనిపించుకున్నాను ఆయన, అక్కడ నీకు పిలిపించిన బంగారం నాయన. అట్లాగు ఒరే కేశవ, ఇతను మన వ్యాయవాడికి దూరం చూసి ధనహీనుల కింద లెక్క కడుతున్నాడు కాబట్టి మనం దాసిని కొనేద్దాం. ఇతనికి నువ్వు ధనం ఇచ్చి పంపించి నేను దాసిని తీసుకొని వస్తా. చెప్పండి. ఇప్పుడు మనం దాసిని కొంటున్నాం కదా, అమ్మగారు నమ్మేద్దాం. అసలు నువ్వేం మాట్లాడుకున్నా నిలబడరా నాయన. అమ్మగారు నమ్మటం ఎందుకు నాయన? దాసిని కొంటే అమ్మగారు నమ్మకం. అప్పుడు అమ్మగారు పని చేసుకోలేకపోతుంది కాబట్టి దాసిని తోడుకుని అమ్మగారికి పనికి కొత్త అమ్మగారు వస్తుంది. నాయనా నా శిష్యుడు, ప్రియ శిష్యుడు, నీకు దారి మధ్యంలో ఏమన్నా నీకేదన్నా బాధ కలిగించినా నా మారుగా చూసుకొని నీకు ధనం ఇస్తాడు, తోడుకొని నేను దాసుని తోడుకొని. అమ్మగారి భోషానంలో ఇమ్మంటావా? ఒరే ఎవరో ఒక భోషానాలు హరిశ్చంద్ర, నేను ధనము తీసుకొని వచ్చేదను. నేను వచ్చేంత వరకు నీవి విశ్వాసం. అమ్మా చంద్రమతి, నేను ఎంత చెప్పాను నా మాట పట్ట చెవిని పెట్టి. అమ్మా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు